हाय गाइस, वेलकम टू राधिका's क्रिएटिविटी। एक्सक्यूज मी, एक एक करके अपना नाम बताना। आपका नाम? और आपका? और आपका? बीच वाली का? कहाँ से आप लोग? हैदराबाद। ओंटा मामा। हैप्पी जर्नी ऑल ऑफ यू। ఈ వీడియో వచ్చేసి కులు మనాలి రివర్ రాఫ్టింగ్ సపరేట్ వీడియో అనమాట. ఈ వీడియోలో వచ్చేసి నా కులు మనాలి రివర్ రాఫ్టింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, కాస్ట్ ఎంత, రివర్ రాఫ్టింగ్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఎన్ని ఉన్నాయి, మనము ఏ టైంలో వెళ్తే బెటర్, ఎలా బుక్ చేసుకోవాలి, రివర్ రాఫ్టింగ్కి ఏజ్ లిమిట్, వెయిట్ లిమిట్ అనేది ఉంటుందన్నమాట. అది ఎంత అండ్ నేను కొన్ని టిప్స్ ఇస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, గెట్ బ్యాక్. ఈ కులు మనాలి రివర్ రాఫ్టింగ్ అనేది చాలా ఫన్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది వచ్చేసి బీస్ రివర్లో అయితే జరుగుతుంది. కులు మనాలి హిమాలయన్ వ్యూస్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ కులు మనాలిలో అయితే అడ్వెంచరస్ యాక్టివిటీస్ అయితే చాలా ఉంటాయి. లైక్ రివర్ రాఫ్టింగ్, పారాగ్లైడింగ్, స్కైయింగ్, ట్రెక్ చాలా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది, చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. కులు మనాలి రివర్ రాఫ్టింగ్ అనేది చాలా సేఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు గైడ్ని సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అదైతే అక్కడ మంచి గైడ్ని తీసుకోవాలి అండ్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఉండాలి. కులు మనాలి రివర్ రాఫ్టింగ్లో అయితే 3 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి షార్ట్ రివర్ రాఫ్టింగ్ అనమాట. ఇది వచ్చేసి 4 కిలోమీటర్స్ ఉంటుంది, 25 మినిట్స్ ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 350 అరౌండ్ అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మీడియం రివర్ రాఫ్టింగ్ అనమాట. ఇది వచ్చేసి 7 to 10 కిలోమీటర్స్ ఉంటుంది, 1 అవర్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. 450 to 500 అరౌండ్ పడుతుంది కాస్ట్ అయితే. అండ్ లాస్ట్ది లాంగ్ రివర్ రాఫ్టింగ్ అనమాట. ఇది వచ్చేసి 1.5 అవర్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి 800 to 1000 పర్ పర్సన్ కాస్ట్ చెప్తున్నాను నేనైతే. మేమైతే లాంగ్ రివర్ రాఫ్టింగ్కే వెళ్ళాము. ఇదైతే చాలా బాగుంటుంది అన్నమాట ఎక్స్పీరియన్స్. మీరు ఎక్కువ థ్రిల్గా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం లాంగ్ రివర్ రాఫ్టింగ్ అయితే బెటర్. ఈ కాస్ట్ అనేది మీరు ఎక్కువ మంది వెళ్తే కొంచెం డిస్కౌంట్ అనేది ఉంటుంది. అంటే కాస్ట్ అనేది నేను చెప్పినట్టు సేమ్ ఉండదు ఎప్పుడు. అలాగే మీరు ఫస్ట్ రివర్ రాఫ్టింగ్ దగ్గర స్టార్ట్ అయితే మాత్రం ఈ కాస్ట్ ఉంటుంది. లేదు మీరు మిడిల్లో యాడ్ అయ్యారు అంటే కాస్ట్ పెరగచ్చు. మేమైతే 8 మెంబర్స్ వెళ్ళామన్నమాట ఒక బోట్లో. సో మాకైతే గోప్రోకి వీడియోకి 200 పర్ పర్సన్ ఛార్జ్ చేశారు. ఇక్కడ కులు మనాలి రివర్ రాఫ్టింగ్లో అయితే ప్రైవేట్ బోట్స్ ఆప్షన్ ఉంటుందన్నమాట. ఎవరైనా కపుల్ షూట్స్ అలా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 2000 to 3000 అలా పడవచ్చు. गोप्रो दूंगा तो सब लोगों ने इस तरह से हाई करना है, ठीक है? जैसे हेलो, और बीच वाली मैम ने इस तरह से पकड़ना है आगे से पहले, तब सब लोग आ पाएंगे। पहले एक बार सब लोग हाई हाई करके हाय करो, हाय करो तुम। सब खुद ही हो। उधर दो बीच वाले मैम को बात करो। जल्दी से करो, वाटर वेव्स आ रहे हैं। तो इनके तो बीच वाली मैम के पास बीच वाली मैम की दो। गुड लग। सब लोग देखेंगे आगे GoPro में कोई गाना अरे मेरी नाड़ी बात। अरे मैं नहीं आ रही हूँ शायद। कौन सा गाना गाएंगे? इलाही इलाही मेरा जी आए आए, इलाही मेरा जी आए आए।
రివర్ రాఫ్టింగ్లో అయితే ఏజ్ లిమిట్ ఉంటుందన్నమాట. మినిమం 12 ఇయర్స్ ఉండాలి. ఎవరైతే రివర్ రాఫ్టింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు. కిడ్స్ని అయితే అలౌ చేయరు రివర్ రాఫ్టింగ్కి. అబౌవ్ 12 ఇయర్స్ మాత్రమే రివర్ రాఫ్టింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఏజ్ లిమిట్తో పాటు వెయిట్ లిమిట్ కూడా ఉంటుంది రివర్ రాఫ్టింగ్కి. రివర్ రాఫ్టింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మినిమం 40 కేజెస్ వెయిట్ అయితే ఉండాలి. నెక్స్ట్ మనకైతే వాళ్ళు రివర్ రాఫ్టింగ్ ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. లైక్ మీరైతే ఎక్కువ వెయిట్ ఉండే క్లోత్స్ అయితే వేసుకొని వెళ్ళొద్దు రివర్ రాఫ్టింగ్ టైంలో. అండ్ గోల్డ్, ఎలక్ట్రానిక్స్, మనీ అస్సలు తీసుకొని రావద్దు. మనకి వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అండ్ ప్రికాషన్స్ ఇస్తారనమాట రివర్ రాఫ్టింగ్ ముందే. సో మనం ఆ సైన్స్ కమాండ్స్ ఫాలో అవుతూ ఉండాలి. అలాగే మెయిన్ థింగ్ ఏంటంటే రివర్ రాఫ్టింగ్కి వెళ్ళే ముందు మీరు ఆల్కహాల్ తీసుకోవద్దు అండ్ హెవీ ఫుడ్ అయితే అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే రివర్ రాఫ్టింగ్ అనేది ఆ కూల్ వాటర్ ఆ ఎక్స్పీరియన్స్కి కొంతమందికి పడకపోవచ్చు. మోస్ట్లీ రివర్ రాఫ్టింగ్ తర్వాత అందరికీ పడదు, బట్ కొంతమంది అయితే బాగానే ఉంటారు. సో అవాయిడ్ ఆల్కహాల్ అండ్ హెవీ ఫుడ్. వాళ్ళు మనకి లైఫ్ జాకెట్స్ ఇంకా హెల్మెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనని ట్రైన్ చేస్తారనమాట ఈ యాక్టివిటీ మొత్తం. ఎలా అంటే హెవీ ఫ్లో ఉన్నప్పుడు మనం బెండ్ అవ్వాలి, లేదంటే నార్మల్గా కూర్చొని రోప్ని పట్టుకోవాలి. అలా మీరైతే వాళ్ళు చెప్పినట్టు ఫాలో అయితే చాలు. ఇంకా సేఫ్టీ మెజర్స్ అయితే ఏమి ఉండవు, వాళ్ళే అన్నీ చూసుకుంటారు అక్కడికి వెళ్ళాక. మీలో చాలామందికి డౌట్ ఉండొచ్చు రివర్ రాఫ్టింగ్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అని. రివర్ రాఫ్టింగ్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఎలా అంటే అక్కడ లోకల్ గైడ్ మీకు తెలుసుంటే మీరు ముందే ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. లేదు మాకు ఎవరు తెలీదు మేము డైరెక్ట్గా వెళ్తామన్నా కూడా వెళ్ళొచ్చు. బట్ అక్కడ మీరు ఒక లోకల్ గైడ్ని ప్రిఫర్ చేస్తే బెటర్. ఈ రివర్ రాఫ్టింగ్కి బెస్ట్ టైం వచ్చేసి ఒకటి పోస్ట్ మాన్సూన్ సీజన్ అనమాట. అంటే మనకి సెప్టెంబర్ టు మిడ్ డిసెంబర్ ఈ టైం అయితే చాలా ప్లెజెంట్గా, టెంపరేచర్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే ఆ టైంలో వాటర్ లెవెల్స్ కూడా నార్మల్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ప్రీ సమ్మర్ సీజన్ అనమాట, ఫిబ్రవరి టు మిడ్ జూన్. ఇది వచ్చేసి స్నో మెల్ట్ అవుతూ ఉంటుంది హిమాలయాస్ నుంచి. సో వాటర్ ఫ్లో అనేది పెరుగుతుంది. సో ఇది ఫన్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు, కానీ కొంచెం రిస్క్ ఎక్స్పీరియన్స్. సో సెప్టెంబర్ టు మిడ్ జూన్ అయితే పర్ఫెక్ట్ టైం.
నేనైతే కొన్ని టిప్స్ ఇస్తున్నాను. అక్కడ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మాన్సూన్ సీజన్‌ని అవాయిడ్ చేయండి మీరందరూ. సో, ఆ టైంలో రివర్ రాఫ్టింగ్ అనేది కొంచెం రిస్కీ యాక్టివిటీ అనమాట. సెకండ్ టిప్ వచ్చేసి మీరు లోకల్ గైడ్‌ని ఫాలో అయితే బెటర్. ఎందుకంటే అక్కడ ఎప్పుడు క్లైమేట్ ఎలా చేంజ్ అవుతుందో వాళ్ళకి మాత్రమే ఐడియా ఉండొచ్చు. థర్డ్ టిప్ వచ్చేసి మీరైతే పిల్లల్ని రివర్ రాఫ్టింగ్ అయితే అస్సలు తీసుకెళ్ళొద్దు. ఈ రిస్క్ అయితే అస్సలు తీసుకోకండి. ఫోర్త్ టిప్ వచ్చేసి మీరు రివర్ రాఫ్టింగ్ దగ్గర ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అస్సలు డిలే చేయొద్దు. అలానే మీరు ఎలక్ట్రానిక్స్, మనీ, గోల్డ్ ఇలాంటివి అస్సలు తీసుకెళ్ళొద్దు మీతో రివర్ రాఫ్టింగ్ టైంలో. ఫైనల్గా ఫిఫ్త్ టిప్ అనమాట. మీరైతే అంత కూల్ వాటర్లో మేమైతే ఎంత డిస్టెన్స్ అయితే వెళ్ళగలుగుతామో అనుకుంటే యూ కెన్ క్యారీ ఆన్. బట్ మేము అంత చలికి తట్టుకోలేము అనుకున్న వాళ్ళు షార్ట్ రివర్ రాఫ్టింగ్ తీసుకుంటే బెటర్. ఈ వీడియో ఎందుకు చేశానంటే ఎవరైనా కులు మనాలి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే మన వీడియో హెల్ప్ఫుల్గా ఉంటుందని. నేను ఈ వీడియోలో అయితే కొన్ని టాపిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. బెస్ట్ టైం, కాస్ట్ ఎంత అవుతుంది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఏ టైంలో వెళ్తే బెటర్, ఏజ్ లిమిట్, వెయిట్ లిమిట్ ఇవన్నీ. సో ఈ వీడియో అయితే మీరు కులు మనాలి వెళ్తే తప్పకుండా హెల్ప్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. అలాగే మీరు కులు మనాలి వెళ్తే తప్పకుండా వైష్ణవదేవి టెంపుల్ని అయితే విజిట్ చేయండి. మేము అంత దగ్గర వరకు వెళ్ళి మేమైతే చూడలేకపోయాము. ఎందుకంటే అది మా ట్రిప్ ప్లాన్లో లేదనమాట. సో మేమైతే మిస్ అయిపోయాము. మేమైతే కొన్ని పిక్స్ దిగాము. అవి కూడా ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తున్నాను, చూసేయండి. Okay, get down, all of you, get down, please. Okay, get back. Come back. आप लोग को किसी को पानी में जंप तो नहीं करना है? मैं करूं? मैं डुबाऊंगा नहीं, आपकी मर्जी है। वो तो मुझे भी नहीं आती। आपको मैं बताऊंगा ना कैसे जाना, अगर आपने जाना है तो मैं बता दूंगा। पता नहीं, मेरा फर्स्ट टाइम है, आपका? आप लोगों के साथ
आगे 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 मैं बोलूँगा तो ज़्यादा गर्म तो नहीं है पानी ఇక్కడైతే రివర్ రాఫ్టింగ్ మిడిల్లోకి వచ్చేసిన తర్వాత స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళైనా స్విమ్మింగ్ రాని వాళ్ళైనా రివర్లోకి అయితే దిగొచ్చు అనమాట బోట్ పట్టుకొని. మా బోట్లో అయితే ఎవ్వరు వెళ్ళడానికి రెడీగా లేరు. నేను మా ఫ్రెండ్ వెళ్దాం అనుకున్నాం కానీ మళ్ళీ మేము వేరే ప్లేసెస్ కూడా చూడాలన్నమాట. సో మేమైతే వద్దనుకున్నాము. ఎందుకంటే మోస్ట్లీ రివర్లోకి వెళ్ళిన వాళ్ళకి ఆ చలి పడలేదన్నమాట. సో మేమైతే ఫైనల్గా వద్దని డిసైడ్ అయిపోయాము. Okay, girls, hold the rope tight, hold the rope tight. पाँव पर हाँ फोटो डाल दो और कीप योर वन लेग आउटसाइड वन लेग हमें पता था ना మేమైతే కులు మనాలి రివర్ రాఫ్టింగ్ని చాలా ఎంజాయ్ చేసామన్నమాట. మా ఎక్స్పీరియన్స్ అనేది వేరే లెవెల్ ఉంది. సో మీరు కులు మనాలి వెళ్తే తప్పకుండా రివర్ రాఫ్టింగ్ యాక్టివిటీ అయితే చేయండి. అస్సలు మిస్ అవ్వద్దన్నమాట. కులు మనాలిలో ఫేమసే రివర్ రాఫ్టింగ్ అసలు. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ అయినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ గైస్, స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.